వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకొని ఆహ్, "ఏం చెప్పొద్దమ్మా." ఎందుకంటే అతను అలా చేసిన అతను మిలిటరీలో చేస్తారట. "జాబ్ పోద్దమ్మా. అమ్మకి, నాన్నకి ఏం చెప్పొద్దు" అని చెప్పి అది ఇది కొనిపించడం. అలాగా ఇంకా వాళ్ళ పేరెంట్స్‌కి తెలియకుండా ఇతను చేసిన అబ్యూజ్ అనేది వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా అట్లాగే ఆహ్, వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకున్నారు. ఆ 2, 3 డేస్ కూడా వాళ్ళేదో బాగా అంటే మార్క్స్ అయితే బాగా పడ్డాయి. దానికేదో ఆయింట్‌మెంట్స్ అవి రాసారు. అది టెంపరరీగా పైకలం పడకుండా ఉంది. అయితే 2 రోజుల తర్వాత వాళ్ళ ఫాదరొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి ఆహ్, ఫీవరు చెప్పారనమాట. అది మధ్య మధ్యలో ఇక హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత గ్రాడ్యుయల్‌గా ఈ మార్క్స్ అనేవి బయటపడ్డాయి. ఎంతకి తగ్గట్లేదు ఏంటని డాక్టర్ చూస్తే ఇక ఏదో మార్క్స్ పడ్డాయి. అప్పటికి ఏమీ చెప్పలేదట అమ్మాయి. ఏంటిది అని. తర్వాత కొన్నాళ్ళకి ఇట్లా చేశాడు, చెప్పొద్దన్నారు అని చెప్పి భయపడుతూ వాళ్ళ ఫాదర్‌కి చెప్పింది. సరే ఇంకా అంటే ఇంక ఇష్యూ ఏం అవ్వలేదు. బట్ ఆహ్, అది జరిగిందని చెప్పేసి ఆహ్, బాగా భయపడుంటదేమో అట్లా ఆ ఇష్యూతో వాళ్ళు అది కూడా చేయించారు. బట్ ఏమీ తగ్గలేదు. హ్మ్. అయితే ప్రెజెంటు ఓకే. అది స్టార్ట్ కాజేషన్. అప్పటినుంచి స్టార్ట్ అయింది. అదే టైంలో ఏదో నాన్ వెజ్ అవి ఇవి తిన్నారట. స్టార్టింగ్ మోషన్స్ అవి వామిటింగ్స్ అవి అయ్యాట. కొంత అవి సబ్సైడ్ అయినాయి. ఆహ్, తర్వాత ఇంకా ఫీవర్ మాత్రం కంటిన్యూ‌గా వచ్చినప్పుడల్లా విపరీతమైన ఆహ్, అంటే హై టెంపరేచర్స్ వచ్చేస్తాయి. 104, 105 వచ్చినప్పుడు ప్యాటర్న్ ఏంటంటే అది బాగా షివరింగ్ వణుకుతూ వచ్చేస్తూ ఉంటుంది. ఆహ్, నేను అడిగాననమాట. అలా వచ్చినప్పుడు ఆహ్, ఎలా ఉంటుంది పాప అని అడిగాననమాట. బాగా భయపడిపోతూ ఉంటుందండి. వణికిపోతూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఉన్నా ఆగదు. కంపల్సరీగా అంటే ఫాదర్ నేనుండాలి. నేను పక్కనుండాలి. నాన్నని రమ్మను. నాకేం గాదు. నాకేం గాదుగా. ఏదన్నా అవుతుందా? నాకేం గాదుగా అన్నట్టు మాట్లాడుతూ ఉంటదట. మాట్లాడుతూ ఇంకా వాళ్ళ ఫాదర్‌ని చెయ్యి అలా పట్టుకుని ఉంటుందట. వాళ్ళ ఫాదర్ బయటికెళ్తే ఎక్కడికైనా బయటికెళ్తే ఆహ్, ఫీవరు సడెన్‌గా వచ్చేసేది. వచ్చినప్పుడు ఇంక వాళ్ళ మదరున్నా ఇంకా ఏం ఆగేది గాదు తను. ఇంక అదే పనిగా వాళ్ళ ఫాదర్‌ని అడుగుతూ ఉంటది. ఆహ్, నాన్నని రమ్మను. ఆహ్, వాళ్ళ ఫాదర్ వెళ్లారనుకోండి. వెళ్తే ఇంకా నాన్న ఏం గాదు, ఏం గాదు, ఏం గాదు, ఏం గాదు గదా! అలా అలా ఆ భయంతో అలా వాళ్ళ ఫాదర్ చెయ్యి అలా పట్టుకునే ఉండేదట. ఇంకా చెయ్యి వదలకపోయేదట. హాస్పిటల్‌లోనే ఇదంతా. అంటే నాకు చెప్పిందైతే వాళ్ళు హాస్పిటల్‌లో ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుండగా ఏం పెద్దగా రిజల్ట్ కాల్ జేశారు. ఇంకా ఆ వణుకు ఒక్కొక్కసారి మిడ్‌నైట్ ఎక్కువొచ్చేసేది. డే టైమ్ గూడా ఏదో టైంలో వచ్చేసేది. అంటే నో స్పెసిఫిక్ టైమ్ ప్యాటర్న్. వాళ్ళ ఫాదర్ బయటికెళ్ళినా వచ్చేస్తది. లేకపోయినా ఒక్కొక్కసారి ఉన్నా గాని వచ్చేస్తది. వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంకా తన్నే అంటపెట్టుకొని ఇంక అలా పట్టుకొని ఇంకా భయపడుతూ ఉంటది. అలా వాళ్ళ ఫాదర్ కొద్దిసేపు ఉంటే మీరు ఏం చేసినా ఫీవర్ తగ్గిపోతుంది. ఆ చెయ్యి అలా పట్టుకొని కొద్దిసేపు వాళ్ళ ఫాదర్ దగ్గరుంటే అంత హై 104, 105 ఫీవర్ కూడా నెమ్మదిగా తగ్గిపోయేది. వితిన్ 1 అవర్‌లో నార్మల్‌కొచ్చేసేదట. ఆ! అదంతా సబ్సైడ్ అయిపోయేది. సో, అంటే అన్‌లెస్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అంత హై ఫీవరు ఆళ్ళ ఫాదర్ ఉంటే అది తగ్గిపోయేదనమాట. సో, అది నాకు ఫోన్‌లో చెప్పడం జరిగింది. ఆహ్, అది ప్రెజెంట్ ఉన్న సిమ్టమ్ పిక్చర్. పాప స్టేట్ ఆఫ్ దాంట్లో కాల్ చేశారు నాకు. సో, ఆహ్, ఆ స్టేట్‌లో నేను ఒక రెమెడీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేకే
కంప్లీట్‌గా సబ్సైడ్ అయిపోయి షీ వాజ్ అంటే ఇంటికి పంపించేసారు. సో, వాట్ కుడ్ బి ద రెమెడీ? మీ ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఓపీఎం సార్. ఓకే. వెరీ గుడ్. ఎందుకని ఓపీఎం? అంటే ఒక షాక్, ఒక ఫియర్, ఒక ఫ్రైట్ నుంచి వచ్చింది కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. సో, షాక్, ఫ్రైట్, ఫియర్‌లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రెమెడీ ఓపియం. ఇంకా? ఇంకెవరికైనా ఏదైనా రెమెడీస్ ఈ టైప్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్‌తో ఉన్న మనకి ప్రాబబుల్ రెమెడీస్ కేస్ మీకు అర్థమైందనుకుంటున్నాను. క్లియర్ కట్‌గా కాజేషన్ ఎక్కడ ఉంది, ప్రెజెంటేషన్ అంటే పిక్చర్ ఎట్లా ఉంది అనేది. అంటే ఇది నేను చూసింది కాదు. జస్ట్ ఫోన్ కాల్ కాబట్టి వాళ్ళ ఫాదర్ చెప్పింది నేను చెప్పాను మీకు. ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీ అదర్ రెమెడీస్ అలాంగ్ విత్ ఓపియం? స్ట్రెమోనియం కూడా అయ్యుండొచ్చు. ఓకే. రీజన్స్? రీజన్ కాజ్ అంటే జరిగిన సిచ్యువేషన్ అమ్మాయికి నైట్‌మేర్ లాగా అయిపోయింది కదా! అంటే నైట్‌మేర్ లాగా అయింది. ఇంకా? ఎకనైట్ కూడా కావచ్చేమోనండి. ఎందుకంటే ఆమె ఫియర్ ఏమన్నా అయిపోతుందేమో అనే ఫియర్ ఆమెలో కనపడుతుంది. తనకేమన్నా అవుతుందేమో అనే భయం ఉంది. అంటే ఓపీఎం కాని పక్షంలో ఎకనైట్ అనుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇంకా? రికార్డింగ్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఏంటండి? రికార్డింగ్ మన పాఠం రికార్డింగ్. అవుతుంది. చేస్తున్నా. అవుతుంది. ఓకే. ఎకనైట్ చెప్పారు. నైస్. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు ఆ ఫియర్ అది ఉందంటున్నారు. ఓకే. స్ట్రెమోనియం వెరీ గుడ్. ఓపియం మంచి రెమెడీస్ ఇవన్నీ మనకి ఫైట్‌లో. సో, ఏ బేసిస్ మీద మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి? ఏది ఎక్కడ అది పట్టుకోవాలి? పాయింట్స్ ఇవన్నీ మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌లీ సూట్ అవుతాయి. జస్ట్ ఈ కేస్‌లో ఏది ఎగ్జాక్ట్‌గా మనకి సూట్ అవుతుంది? ఏ పిక్చర్ పాప స్టేట్‌కి సిమిలిమమ్‌గా ఉంది? హిస్టరికల్ స్టేట్‌లోకి ఎళ్ళుంటే మనం ఎకోనైట్ అనొచ్చు సార్. పెద్ద పెద్ద కేకలేస్తూ అలాగా
బాగా అల్లరి చేసేస్తే అట్లా జరిగినట్టుగా ఏమనిపించలేదు? అంత అల్లరి అదేం లేదు. బట్ భయపడుతుంది పాప. అది. వాళ్ళ ఫాదర్ వచ్చే వరకు కూడా విపరీతమైన నాన్న ఏదైనా అయిపోతుందేమో, నాన్నని రమ్మనండి అని చెప్పి రాగానే ఇంకా వాళ్ళ ఫాదర్ పట్టుకొని అలా ఉండిపోతుంది. ఇక్కడ ఫియర్ ఆఫ్ డెత్ అనుకుంటున్నాను నేను. నాకేమన్నా అయిపోతుందేమో అంటే ఆమె తనకి ఆ ఫియర్ ఏదో జరిగిపోతుంది, తనకి జరగకూడదు ఏదో జరిగిపోతుంది అనేది ఫియర్ ఎక్కువగా ఉంది. తనకు కానీ సపోర్ట్ వస్తే, వాళ్ళ ఫాదర్ లాంటి ఫిగరు తనకు సపోర్ట్ వస్తే వల్ల నన్ను ప్రొటెక్ట్ అవుతాను అనే భరోసా కూడా కనపడుతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఓపియంలో ఫియర్ కంటిన్యూగా ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా వాళ్ళ మనసులో ఆ ఫియర్ అనేది పోదు. ఎల్లవేళలా వాళ్ళకి ఓపియంలో ఫియర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎల్లవేళలా ఉంటలా. ఫాదర్ దగ్గరకు రాగానే 1 అవర్లో ఆమె నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఆ ఫియర్ అనేది కాన్స్టెంట్ గా ఉండలేదు అని ఒకటి. తర్వాత ఆ ఇన్సిడెంట్ ఆమెని కొంచెం అదే సడన్ గా అయిన ఉంటుంది. బహుశా సడన్ గా అతను చేసి ఉంటాడు. ఆ సడన్నెస్ తో ఆమె కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా భయపడిపోయి తనకి ఏదైనా అయిపోతుందేమో. అంటే ఇప్పుడు కొంతమంది కుక్కలు కరిస్తే చచ్చిపోతారు అని చెప్తుంటారు. అట్లా మనిషి కరిసినా ఏమన్నా ఆ మనసులో ఏమన్నా అట్లా ఒక రకమైన ఏదన్నా అయిపోతుంది ఇట్లా జరిగితే, అంటే ఆమె ఘాట్లు కూడా బుగ్గ మీద పడినాయి అని కనపడుతున్నాయి. అంటే ఆ టైంలో ఆమెకి ఆ ప్రెషర్, ఆ హార్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉండుంటుంది. బాగా గట్టిగా పంటి గుర్తులు పడ్డాయి అంటే కొంచెం పెయిన్ ఎక్కువ ఉండుంటుంది. అది కూడా ఆమెకి ఏదన్నా ప్రీవియస్ ఇటువంటి ఇన్సిడెంట్లు ఏమి లేనందువలన అది భయాన్ని కలిగించి ఉండొచ్చు. దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే వెంటనే అది ఆ భయం రాగానే కొంచెం అరవటం, తను దాని నుండి దూరంగా జరగాలనుకోవటం, ఎవరో ఒకళ్ళు వచ్చి తనని ఈ సమస్యను తీయాలనే ఆ రెస్పాన్స్ కనపడాలి. సో మనకి ఈ అండర్స్టాండింగ్, సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ లో దేని కింద రావచ్చు? మనకి సబ్ క్లాస్ చెప్తున్నారు కదా సార్, అంటే మీకు ఐడియా ఉంటే కదా, విత్డ్రా అయిపోయిందా? విత్డ్రాలు ఆ ఎన్విరాన్మెంట్ విత్డ్రా అవ్వాలనుకుంటుంది. అంటే నేను అది సెకండ్ సబ్ క్లాస్ ఏమో అనుకుంటున్నాను. బట్ తనకి జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి ఎలా రెస్పాన్స్ వస్తుంది తనకి సిమ్టమ్స్ రూపంలో? హై ఫీవర్ వస్తుంది. వాట్ ఇట్ ఇండికేట్స్? తీసుకుంది ఎలా తీసుకుంది, వచ్చేది ఎలా వస్తుంది? నాకు చెప్పారు కదా సార్ మీరు. సో వైలెంట్ గా మనకి ఆ సడన్ వైలెంట్ గా తీసుకుంది పాప. ఆ సడన్ వైలెన్స్ కదా అది తన. సో దానికి తను ఇమీడియట్ గా అంటే అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేసింది. తను అక్కడ నుంచి వాళ్ళ ఎదురు పట్టడానికి ట్రై చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న పాప కాబట్టి పెద్దవాళ్ళు అంటే బట్ షీ కాంట్ కొట్టడం అట్లా చేయలేదు. బట్ షీ ట్రై టు ఎస్కేప్, అది కామన్ రెస్పాన్స్. బట్ తనకి బాడీ రెస్పాన్స్ ఎలా వస్తుంది? వైలెంట్ గా ఫీవర్ వస్తుంది వచ్చినప్పుడల్లా, రైట్? సో తను తీసుకుంది కూడా ఆ సడన్ వైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇది కంప్లీట్ గా నేను ఏదో ఎక్స్పీరియన్స్ లో చెప్పట్లేదు, బట్ ఆ అండర్స్టాండింగ్ నాకు అనిపించింది అనమాట. ఈ ప్రాబబ్లీ షీ కుడ్ బి ఏ 6th సబ్ క్లాస్. అంటే అటాక్ ఆఫ్ వైలెన్స్ సడన్. మీకు ఈ సొలనేసీలో ఇస్తారు చూడండి, మీకు ఆ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది. సడన్ వైలెంట్ అటాక్స్ జరుగుతుంటాయి. ఆ పిక్చర్స్ లో కూడా అలాగా
భయపడిపోయి సో ఆ సడన్ వైలెన్స్కి తను రియాక్షన్ కూడా వైలెంట్గా వస్తుందండి. ఏదో ప్యాసివ్ ఫీవర్స్ అలా రావట్లేదు. అండ్ వచ్చినప్పుడు కూడా వైలెంట్గా వస్తుంది. సో ప్రాబబ్లీ అది సొలనేసి ఫ్యామిలీ కింద నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. అంత వైలెంట్ అటాక్ భయం. సో దానికి తను ఆ వైలెన్స్ అది వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎలా షీ ఈజ్ పెక్యులారిటీ ఏంటి ఆ పిక్చర్‌లో వచ్చినప్పుడు? సార్ చెప్పినట్టు తను ఒక సపోర్ట్ తీసుకోవాలని. ఒక హ్యాండ్ వాళ్ళ ఫాదర్ ఉంటే వాళ్ళ పక్కన ఉంటే తనకి సబ్సైడ్ అయిపోతుంది. సో వాట్ ఇట్ ఈస్ వాయిస్ మ్యూట్ అయినట్టు ఉందండి. లేకపోతే మీరు వెయిట్ చేస్తున్నారా మేము రెస్పాండ్ అవుతామని? మీ వాయిస్ వినపడతలేదండి. మళ్ళీ రీజాయిన్ అయినా కూడా వాయిస్ వినపడలేదు. ఇప్పుడు వినపడుతుంది. ఓకే. అదే అంటే ఆ స్టేట్ నేను చెప్పేదేంటంటే ఇందాక చెప్పింది మీకు కట్ అయినట్టుంది వాయిస్. అందుకని చెప్తున్నాను. మనకి అంటే ఒక చీకట్లో నైట్ టైము సడన్‌గా ఫారెస్ట్‌లో ఉండి నైట్ టైమ్ సడన్‌గా ఒక జంతువు ఎదురు పడితే ఎలా ఉంటుందో ఆ స్టేట్. దట్ టైప్ ఆఫ్ వైల్డర్‌నెస్ అది సొలనేసి తాలూకు పిక్చర్. దాంట్లో ఆ స్టేజ్‌లో షీ ఫైట్ బ్యాక్ చేయలేకుండా షీ తను పారిపోవడం అంటే ఇండైరెక్ట్‌గా తనేం చేయలేని స్థితిలో ఉండి షీ వాంట్స్ టు క్లింగ్ టు అదర్స్. ఇంకొకళ్ళు నాకు కావాలి అనే ఒక స్టేట్ డెవలప్ అయింది. సో అందుకే తనకి ఆ పిక్చరు ఎందుకంటే తనకంటూ తన వాళ్ళెవరు లేరు ఆ టైంలో. ఆ వైలెన్స్ అటాక్ జరిగిన టైంలో తను తీసుకున్న స్టేట్‌లో తనకంటూ పక్కన ఎవరు లేరు. సో, అది ఎగ్జాక్ట్‌గా అక్యూట్ పిక్చర్ డెవలప్ అయినప్పుడు అది బయటపడింది. తను యాక్చువల్‌గా అది కోరుకుంది ఆ స్టేట్‌లో ఎగ్జాక్ట్‌గా తను జరిగిన స్టేట్‌లో. కానీ అది జరగలేదు. అది అక్యూట్ పిక్చర్ బయటకొచ్చినప్పుడు అది ప్రెజెంటేషన్ రూపంలో నాకది కావాలి, ఆ సపోర్ట్ నాకు పక్కనుండాలి అనేటువంటి ఆ క్లింగింగ్ బయటపడింది. కానీ అది ఎప్పుడు స్టేట్ అది? తనకి ఆ వైలెన్స్ జరిగే టైంలో తను కోరుకున్న
స్టేట్, తను ఉన్న స్టేట్ అది. సో దట్ టైప్ ఆఫ్ క్లింగింగ్. సో ఆ బేసిస్ మీద స్ట్రమోనియం ఇచ్చాను. సో మీరు చూస్తే రూబ్రిక్ మైండ్ క్లింగింగ్, చిల్డ్రన్ awake of terrified, no one scream, cling to those near. ఈ రూబ్రిక్. సో మీరు నార్మల్గా కూడా మైండ్ క్లింగింగ్ లో చూస్తే స్ట్రమోనియం 3 మార్క్స్ లో ఉంటుంది మనకి. ప్రామినెంట్ రెమెడీ బొరాక్స్ ఒకటి, ఇంకా అదర్ రెమెడీస్ కూడా ఉంటాయి, యాంటింటాట్, యాంటింక్రూడ్. సో బట్ ఈ టైప్ ఆఫ్ ఈ ఫ్రైట్, టెర్రిఫైడ్, మామూలు ఫ్రైట్స్ వేరు, ఈ హారర్, వైల్డర్, టెర్రిఫైడ్, ఇది స్ట్రమోనియం తాలూకు, సోలనేసు తాలూకు ఫ్రైట్ అన్నమాట. సో అందులో ఈ క్లింగింగ్ నేచర్ ప్రామినెంట్ గా స్ట్రమోనియంలో మనకి రూబ్రిక్ పరంగా కూడా అది చూస్తే బాగా ప్రామినెంట్ గా ఇచ్చారు. సో ఈ రెండు మ్యాచ్ చేసుకొని నేను స్ట్రమోనియం 1M ఇచ్చాను. నైట్ నాకు 7-8 ఆ టైంలో మాట్లాడారు కాల్. స్ట్రమోనియం 1M నైట్ వేసాము. సో వాళ్ళకి అప్పటికి వాళ్ళ ఫాదర్ కాల్ వచ్చింది. అంటే మనకి డిస్పెన్సరీ వేరే చోట ఉంటే హాస్పిటల్ నుంచి వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి మందు తీసుకొని వెళ్ళేలోపు కూడా ఆ అమ్మాయికి కాల్ ఇలా ఫీవర్ వచ్చేసేసి నాన్న కావాలన్నట్టుగా భయపడిపోయావంటే వాళ్ళ ఫాదర్ ఇంకా సగంలో ఇంకా ఈ మాట చెప్పేసి వెళ్ళాలి సార్, ఫోన్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇంకా సరే ఆ మందు చెప్పాను. నెక్స్ట్ నైట్ వేసారు. నెక్స్ట్ డే ఇంకా అసలు కంప్లీట్లీ నార్మల్ ఫీవర్. ఆ రోజంతా రాలేదు. నెక్స్ట్ డే ఆ భయము, వణుకు అసలు ఏం లేదు. సో ఇంకా అంతా బాగానే ఉందని చెప్పేసి నెక్స్ట్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు పాపని. సో నా అండర్స్టాండింగ్ అది. అండ్ అక్కడ ఓపియం కూడా అనిపించింది. బట్ ఓపియం తాలూకు ఎలా ఉంటారు, ది కంప్లీట్లీ విత్డ్రా ఇంటూ దేర్ స్టేట్. ది కంప్లీట్ బికమ్ నంబ్, అన్కాన్షియస్, అదే కాన్షియస్నెస్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సెన్సెస్ ఇది మనకి రెస్పాండ్ అవ్వవు. సో కంప్లీట్ స్టూపర్నెస్ ఉంటుంది. ఈవెన్ దో ఫ్రైట్, బట్ మనకి మెట్రోమెడికా పరంగా కానీ దాని పరంగా చూసుకున్న ఫ్రైట్ తాలూకు దాంట్లో ఈ ఓపియం స్టేట్ ఎలా ఉంటుంది, కంప్లీట్ గా స్టూపర్ లోకి వెళ్ళిపోతారు. స్లీపీ స్టేట్, కంప్లీట్ గా మగతలో ఉంటారు బాగా, అంత హై ఫీవర్ లో. సో కొంత అలా కూడా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే ఉలిక్కిపడి లేవటం నిద్దట్లో, కలవరింతలు, ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ ఈ పాపలో అది నేను గమనించలేదు. ఎక్కడ కూడా నేను అడిగాను, "అన్నా ఎట్లా ఉంది? ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమన్నా నిద్రపోతుందా? లేదంటే మిగతా రోజంతా ఎట్లా ఉంటుంది?" అంటే అదేమీ చెప్పలేదు యాక్చువల్‌గా. సో అక్కడ నేను డిఫరెన్షియేట్ చేసుకున్నాను. సో తన రెస్పాన్స్ కూడా వైలెంట్‌గా ఉంది. సో అది మనకి ఓపియంలో కనిపించదు. దే మోర్ విత్‌డ్రా, అంటే స్టూపర్‌లోకి వెళ్ళిపోతారు. ఆ ఫ్రైట్ తాలూకు ఎఫెక్ట్. అండ్ ఎకోనైట్‌లో కూడా మనకి ఆ అక్యూట్ పిక్చర్ స్టార్టింగ్‌లో ఉంటే కనుక ఎకోనైట్ ఇండికేట్ అవుతది. బట్ ఈ టైప్ ఆఫ్ క్లింగింగ్ దాంట్లో మనకి కనిపించదు. నేను డిఫరెన్షియేట్ చేసిన పాయింట్ అదొక్కటే. ఆ వైలెన్స్, ఫ్రైట్‌కి తను పెక్యులర్ ఏంటి అనేది నేను ఆ క్లింగింగ్ అది వాళ్ళ ఫాదర్ పట్టుకుంటే ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోయేది. అంత పెక్యులర్‌గా ఉందది. సో ఆ బేసిస్ మీద నేను తీసుకొని స్ట్రమోనియం ఇవ్వడం జరిగింది. సో ఎకోనైట్ కూడా ఆ ఫ్రైట్ ఇండికేషన్ అవుతది. కానీ బట్ మోర్ ఆఫ్ అక్యూట్, మీకు ఏదైనా స్టార్టింగ్ వచ్చిన 1 డే, ఫస్ట్ డే ఆ టైంలో ఉంటే గనక అది మోర్ ఇండికేట్ అవ్వచ్చు. బెలడోనా కూడా మనకి ఇండికేషన్స్ ఉంటాయి. బట్ ఇదే చెప్పాను కదా! అది క్రానిక్ అవుతూ వచ్చింది. అండ్ ఈ క్లింగింగ్ నేచర్ బాగా కనిపించింది. సో బేసింగ్ ఆన్ దిస్ 2 points I prescribed stramonium 1 and 1 dose. సో అది రీసెంట్‌గా నాకు బాగా మంచి నేర్చుకున్న కేసు.
హోప్ యూ అండర్స్టాండ్. అండ్ వెరీ నైస్ రాఘవన్. బాగుంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఆ అమ్మాయికి యాక్చువల్‌గా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటే చాలా అనుకున్నప్పుడు ఓన్లీ వై ఫాదర్ ఓన్లీ? అదే అంటున్నాను. వాళ్ళు మేబీ వాళ్ళ ఫాదర్‌కి అటాచ్ అయ్యి ఉంటది. ప్రాబబ్లీ. షీ ఈస్ మోర్ అటాచ్డ్ టు హర్ ఫాదర్. అంటే ఫ్యామిలీలో ఫాదర్ అనే అతను ప్రొటెక్షన్ ఇస్తాడనేది ఒక నమ్మకం మనకి జనరేషన్స్ నుండి. తల్లి ప్రేమను పంచుద్ది, ఫాదరు రక్షణ ఇస్తాడు అనే ఒక ఫీలింగ్ మనలో ఇన్నర్‌గా ఉంటది. అందువలన అందుట్లోనూ ఆడపిల్లలు ఫాదర్‌కి ఎక్కువగా అటాచ్‌మెంట్ అవుతాం. బహుశా ఆ కారణాల వలన ఆమె ఫాదర్ నన్ను ప్రొటెక్ట్ చేయగలడు ఈ ఈ ఇన్సిడెంట్ నుండి అనే ఫీలింగ్ ఉండొచ్చు. గర్ల్స్ కానీ ఏదైనా యూజువల్‌గా ఫాదర్‌కి అటాచ్ అవుతారు. బట్ ఇంక ఏదైనా కానీ మనం అన్‌లెస్ పేషెంట్‌తో మాట్లాడితే తప్ప అవన్నీ తెలియవు. మనకు పిక్చర్ కనిపించినంత వరకు అంతే. బట్ అది ఎందుకు అనేది పాపే చెప్పాలి కదా! స్ట్రెయిట్. ఇప్పుడు ఫాదర్ చెప్పడం గూడా తన ఇంటర్ప్రిటేషన్, తన అబ్జర్వేషనే ఉంటది గానీ, అది నాకు ఫాదర్ ఎందుకనేది పాప మాట్లాడితే తప్ప తెలీదు గదా! యాక్చువల్‌గా నాకు పాపే నేనేం చూడలేదు. పాపతో గూడా మాట్లాడలేదు. నాకు ప్రెజెంట్ ఫాదర్ చెప్పిన స్టేట్ అది. మీరు చెప్పిన పాయింటే మనకు ఎగ్జాక్ట్‌గా తెలవాలి అంటే అది ఫాదర్‌కి నీకేంటి అనేది పాపే చెప్పాలి. పాప వెర్షన్‌లో. మిగతావన్నీ ఇంకా మన ఇంటర్ప్రిటేషన్స్ గాని అవుతాయి. మన అబ్జర్వేషన్స్. యూజువల్‌గా గర్ల్స్ అనేది ఫాదర్ క్లింగింగ్ అనేది ఉంటారు. బట్ ఆహ్, తను అంటే మేబీ గర్ల్ కాబట్టి ఫాదర్‌కి బాగా అటాచ్ అయ్యుండొచ్చేమో ప్రాబబ్లీ. అదొక రీజన్ అయ్యుండొచ్చు. అది ప్రామినెంట్‌గా ఉంది. వాళ్ళ మదర్ ఉన్నా గాని ఆహ్, వచ్చేసేదట ఫీవరు ఎంతకి తగ్గేది కాదట. వాళ్ళ ఫాదర్ ఎళ్ళగానే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మొత్తానికి ఫీవర్ సబ్సైడ్ అయిపోయేది. సో, ఆ పెక్యులియర్ అనేది మనం పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్స్ పెక్యులియర్ డ్యూరింగ్ దట్ స్టేట్. సో, ఇంకో కేసు ఇది ఇది కూడా సబ్ అక్యూట్ అంటే డాక్టర్ గారు ఒక్కసారి ఆ రూబ్రిక్ మళ్ళా ఒక్కసారి చెప్తారండి? మైండ్ క్లింగింగ్ అని. మైండ్ క్లింగింగ్‌లో ఉంటుంది. మైండ్ క్లింగింగ్ చిల్డ్రన్ దాంట్లో ఉంటుంది. అండ్ ఓకేనండి. నేను చూసుకుంటానండి. థాంక్ యూ. మైండ్ చిల్డ్రన్ ఆఫ్ అవేక్ టెర్రిఫైడ్ నో నో వన్ స్క్రీమ్ క్లింగ్ టు దోస్ నియర్. సో, మీరు క్లింగింగ్ అని కొట్టి చూడండి. మీకు దాంట్లో చాలా వస్తాయి. ఇంకా క్లింగ్స్ టు ఫాదర్ స్పెసిఫిక్‌గా కూడా ఉంది. కానీ సెంచరీస్ ఏదో ఇచ్చారు దాంట్లో. ఇంకా ఓకే. థాంక్ యూ. ఆహ్, బట్ కాజేషన్ మనకి అది ఇంపార్టెంట్. అది ఇది మ్యాచ్ అయ్యి రెండిట్లోను బొరాక్స్‌లో కూడా ఉంటది. ప్రామినెంట్‌గా ఇచ్చారు. యాక్టింగ్ టార్క్‌లో క్లింగ్ ఉంటది. బట్ ఆ సిట్యుయేషన్‌కి ఏది సిమిలమ్ స్టేట్ అనేది మనం చూసుకోవాలి. రుబ్రిక్ అనేది ఇస్తది. చాలా రెమెడీస్ ఇస్తది. బట్ అది దీనికి ఏది మ్యాచ్ అవుతుందనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇంకా ఇంకో కేసు రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ వచ్చారు. యాక్చువల్‌గా ఈవిడ షాపింగ్ మాల్‌లో సేల్స్ వుమెన్‌గా చేస్తుంటారు. 38 ఇయర్స్ వుమెన్. ఈమెకి 3 మంత్స్ బ్యాక్ చికెన్ గున్యా ఫీవర్ వచ్చి బాగా స్వెల్లింగ్స్, జాయింట్ పెయిన్స్ సివియర్‌గా వచ్చేసాయి. ఆ తర్వాత 1, 2 మంత్స్ అయినా వాళ్ళకి తగ్గట్లేదు. ఇంకా అంటే ఇక వాళ్ళు అలోపతి వాడుతున్నారు. అయినా తగ్గట్లేదు. అంటే వాళ్ళ కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ వాళ్ళ దగ్గరికెళ్తే అది కొద్దిగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ వచ్చింది. అబోవ్ 32 అట్లా ఉంది. అది పాజిటివ్ వచ్చింది. ఇంకా దానికి వాళ్ళు ట్రీట్మెంట్ కొన్నాళ్ళు హెచ్‌సిక్యూ అవి స్టార్ట్ చేశారు. అవి వేసుకున్నంత సేపు టెంపరరీగా ఉంటున్నాయి. అది మానేస్తే మళ్ళా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఒక 3, 4 మంత్స్ నుంచే 3 మంత్స్ నుంచే ఆవిడకి ఈ పెయిన్స్.
సో లాస్ట్ నాకు ఒక 20 days బ్యాక్ వచ్చారు. అప్పటికి ఇంకా వాళ్ళు వాడి అంటే ఈ స్టెరాయిడ్ హెచ్‌సిక్యూ అని రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్‌లో ఇస్తారు ఎక్కువ వాళ్ళు. సో అది వాడి తనకి తగ్గకపోతే ఇంకా ఒక 10 days ఏమో ఇంకా ఆపేసి నా దగ్గరకొచ్చారనమాట. సో అప్పటికి తను మోకాళ్ళ నొప్పులు బాగా విపరీతంగా ఎక్కువైపోయి ఇంకా నడవలేని పరిస్థితిలో అలా కుంటుకుంటూ ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని రావాల్సిన స్టేట్‌లో ఉందనమాట. అంటే ఇలా క్రిప్లింగ్ అంటారు కదా! అలా ఇంకా లేచి నడవలేని పరిస్థితిలో ఉంది. యాక్చువల్‌గా నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్. సో వాళ్ళు మెట్లెక్కి రావడం చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ అటు ఇటు పట్టుకొని సపోర్ట్ తీసుకొని రావాల్సిన పరిస్థితిలో తీసుకొచ్చారనమాట. ఆవిడ చెప్పిందేంటంటే స్టార్టింగ్‌లో బాగా మోకాళ్ళ నొప్పులు అసలు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితిలో ఉంది. అసలు కాలు మడవలేని పరిస్థితిలో ఉందనమాట. చేతి వేళ్ళు ఇవన్నీ కూడా వాపులొచ్చేసాయి. ఎక్కువ సేపు నిలబడితే కాళ్ళు షివర్ అయిపోతున్నాయి. తనకలా ఆ జాయింట్స్ దగ్గర ఇలా ముట్టుకున్నా కానీ విపరీతమైన నొప్పి చెప్పేసేది. సో రాత్రిపూట బాగా ఎక్కువగా పెయిన్స్ ఉంటున్నాయి. అసలు నడవాలంటే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. కుర్చీ నుంచి లేచేటప్పుడు అంటే కూర్చొని లేచేటప్పుడు విపరీతమైన పెయిన్. 10, 15 నిమిషాలు నడిస్తే కొద్దిగా అటు ఇటు అప్పుడు కొద్దిగా టెంపరరీగా కొద్దిగా ఫ్రీ అయినట్టు అనిపిస్తది. ఇక లేచేటప్పుడు అసలు ఇంక లేవలేని పరిస్థితి అంత సివియర్‌గా ఉందని చెప్పారు. వర్క్ అంటే అలా లేచి తను కొద్దిగా గ్రాడ్యుయల్‌గా వర్క్ చేసుకునే కొద్దీ కొంచెం కొద్దిగా బాడీ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది అని చెప్పారనమాట. ఆ బాడీ వెయిట్ హెవీనెస్ అది తగ్గుతూ ఉంటుందని చెప్పారు. పెయిన్స్ వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా హాట్ వాటర్‌తో స్నానం చేస్తుంటే కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది అని చెప్పారు. సో ఇది చెప్తున్నటప్పుడు ఆవిడ అదే ఒక నా అబ్జర్వేషన్ నేను నోట్ చేసుకుందేంటంటే ఆ బాధ అంటే ఆ సివియరిటీ బయట రూమ్‌లోంచి లోపలికి తీసుకొచ్చేటప్పుడు గూడా ఒక 10 నిమిషాలు పట్టింది. ఒకళ్ళు పట్టుకొని అలా ఒక విచారంగా, బాధతో ఉన్నటువంటి ఎక్స్‌ప్రెషన్ ఉంది ఫేస్‌లో. సో, దాంతో ఆ పెయిన్స్ అవి తను ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. ఫేస్‌లో అది గూడా కామన్. సో, నేనడిగానంట దీనివల్ల మీద ఏంటి ప్రభావం ఈ పెయిన్స్ వీటి వల్ల అని. యాజ్ యూజువల్‌గా పని చేసుకోలేకపోతున్నా. ఒకళ్ళ మీద ఆధారపడాల్సొస్తుంది. ఇంకో మనిషి సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో, అది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఇబ్బందిగా. మనది మనం చేసుకోలేకపోతున్నాం. చాలా గిల్టీగా అనిపిస్తుంది. చిన్నతనంగా. సో, మనకు టైం తక్కువుంది కాబట్టి కట్ షార్ట్ చేస్తా స్పీడ్‌గా చెప్తున్నాను. సో, గిల్టీగా అంటే చాలా ఇబ్బందిగా, చిన్నతనంగా అనిపిస్తుంది. పిల్లల చేత కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా పెయిన్. నాకెందుకిలా? ఏమన్నా హెవీ ప్రాబ్లమ్ ఉందా? ఎందుకిలా అయిపోతున్నాను నేను? అనే భయం అనిపిస్తుంది నాకు. జాబ్ పోతుందేమో! యాక్చువల్‌గా తను చెప్పాను గదా! సేల్స్ దాంట్లో చేస్తుంటారు. అంటే షాప్‌లో. మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి గదా! అందులో బట్టలు సేల్స్ దాంట్లో ఎక్కువ సేపు నిల్చోవడమే చేస్తుంటారు. సో, టెంపరరీ జాబ్. సో, ఆ జాబ్ పోతుందేమో అనేటువంటి భయం. సో, ఏమైతుందని ఏమన్నా కీళ్ళవాతం అంటున్నారు. స్టెరాయిడ్స్ వాడుతున్నాను. హెల్త్ తొందరగా పాడైపోతుందేమో. పెయిన్ కిల్లర్స్ అంటే దాని తాలూకు ఎఫెక్ట్ అంటే మనం చెప్పింది కాబట్టి ఏంటని అడిగితే ఇది చెప్తుందనమాట. ఇవి ఇంకా వాడితే ఇంకా హెల్త్ పాడైపోతుందేమో. ఇంకా తొందరగా పాడవుతది. నాకసలకే షుగర్ ఉంది. ఇంకా వాడితే ఆహ్, ఇంకా వేరే వాటి మీద ఎఫెక్ట్ పడుతుందేమో. వేరే ఆర్గాన్స్ మీద. ఏమైతాయని బాడీ ఆర్గాన్స్ అన్నీ పాడైపోతాయేమో అనేటువంటి ఒక భయం. అది చెప్తూ అమ్మకి కూడా షుగర్ ఉంది.
సో, ఆ స్టేట్ ఎందుకు డెవలప్ అయింది అనేది తన కంటిన్యూయేషన్‌లోనే అదొచ్చిందనమాట. అమ్మకి కూడా షుగర్ ఉంది. షుగర్ టాబ్లెట్ వాడి, వాడి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటలైజ్ అయిందమ్మ బాగా. చాలా సీరియస్ అయిపోయింది ఆ టైంలో మదర్‌కి. చాలా సీరియస్ అయిపోయి ఆహ్, చాలా అమౌంట్ ఖర్చయింది. అలా ఏమన్నా జరుగుతాయేమో అని. సో, ఆహ్, ఎలా ఉంటుంది ఆ సిట్యుయేషన్? అమౌంట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. సపోర్ట్ ఉన్నవాళ్ళుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. సో, వాళ్ళ మదర్‌కి జరిగిన స్టేట్ వస్తుందేమో అన్న స్టేట్‌లోకెళ్ళింది. అప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తుందనమాట. ఆ టైంలో నాకు సపోర్ట్ ఎవరన్నా ఉంటే బాగుండు. అంటే తనే ఉంది ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళ మదర్‌కి సీరియస్ అయ్యి తను వాళ్ళ మదర్‌కి చేసే స్టేట్ ఆహ్, ఆ టైంలో అనమాట. సో, తనక్కడికి వెళ్లి ఆ సిట్యుయేషన్‌లో తను ఎట్లా ఇదని చెప్తుందనమాట. ఆహ్, ఆ టైంలో కూడా ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు. ఆహ్, హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్‌లో చాలా అమౌంట్ అవుతుంది. ఫ్యామిలీ పరంగా ఏదైనా సపోర్ట్ ఉండాలి. ఆ భయం ఎక్కువగా ఉంటుంది నాకు. సో, ఇన్ జనరల్‌గా సపోర్ట్ గురించి అడిగాను. ఎవరైనా పక్కన నిలబడిన వాళ్ళు, చేసేవాళ్ళు, చూసేవాళ్ళు ఉండాలి కదా! సో, ఉంటే యాస్ ఎ పేషెంట్‌కి పక్కన ఎవరన్నా ఉంటే మానసికంగా ధైర్యం. ఉన్న పెయిన్ తెలీదు. చాలా రిలీఫ్. నాకేం కాదు. నొప్పులు మర్చిపోతాను. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. పెయిన్ ఏం తెలియదు. బాడీ చాలా తేలికగా, హాయిగా ఉంటుంది. సో, ఐ ఆస్క్డ్ దట్ అంటే రిలాక్స్‌డ్‌గా అంటే ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ ఎక్స్‌పీరియన్స్. సో, తను కనెక్ట్ అయిపోయింది. వాళ్ళ మదర్ స్టేట్‌లో ఉన్నప్పుడు, ఒకవేళ తనే ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనే ఎక్స్‌పీరియన్స్. ఎవరన్నా నాకు హెల్త్ ఏదన్నా అయిపోతది, అమౌంట్ ఏదన్నా ఖర్చయిపోతది. అంటే చూడండి ఎంఫసిస్ ఈస్ నాట్ ఆన్ మదర్ బట్ హర్ ఎంఫసిస్ ఈస్ హర్ ఫియర్ ఈస్ ఆన్ హెల్త్ అండ్ హర్ అమౌంట్ ఇష్యూ. సో, ఆహ్, దాని అపోజిట్ ఫేస్ ఎవరైనా సపోర్ట్ ఉంటే అని చెప్పింది కాబట్టి దాంట్లోకి వెళ్ళాను. సపోర్ట్ ఉంటే ఆహ్, ఫంక్షన్ ఫేస్ అన్నమాట ఇది. చాలా బాడీ రిలాక్స్‌డ్‌గా నొప్పులేమి తెలియవు. బాడీ చాలా తేలికైపోతుంది. చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. సో, బాడీ రిలాక్సింగ్‌గా అసలేమి చాలా హాయిగా ఉంటుంది. సో, ఫ్రీ. సో, ఇది చెప్పింది. సో, ఇమ్మీడియేట్‌గా మనం అపోజిట్‌లో అడిగాను. సపోర్ట్ లేరు అన్న క్షణం చాలా భయంగా, తెలియని భయం, ఆందోళన. మనకు వెనక ఎవరు ఉండరు, ఎవరు లేరు, సపోర్ట్ లేరు అనే భయం. ఆ క్షణం సపోర్ట్ లేరు అన్న క్షణం ఎట్లా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్? ఒళ్ళంతా కంగారు, తెలియని కంగారొచ్చేస్తుంది. గుండె దడ వచ్చేస్తుంది. హ్మ్. బా బ ఒళ్ళంతా బరువయిపోతుంది. చాలా బాధ. సో, ఆహ్, డైరెక్ట్‌గా ఇంకా అంటే ఐ ఆస్క్డ్ సమ్‌వన్ ఎక్స్ ఆహ్, ఎవరైనా ఆ స్ట్రీట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ సమ్ ఎక్స్ పర్సన్ ఎగ్జాక్ట్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. తనకు ఆ సపోర్ట్ లేరు అన్న క్షణం ఎలా ఉండొచ్చు ఆ వ్యక్తికి? అలా ఒంటరైపోయాను. నా వెనక ఎవరు లేరు. చాలా భయం. బరువైపోతుంటుంది ఒంట్లో అంతా. సహకరించదు ఒళ్ళంతా. బాగా చెమటలొచ్చేస్తా ఉంటాయి. వణుకొస్తుంటుంది. కంగారు పడిపోతుంటాను. సో, అలా చెప్తూ తనే ఇంకా మళ్ళా వాళ్ళ మదర్ దగ్గరికెళ్ళిపోయింది. అమ్మకి సీరియస్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోతానేమో. వాళ్ళ బ్రదర్ గూడా ఆ టైంలో చనిపోయారు. బ్రదర్ డైడ్ ఇన్ కోవిడ్. ఆహ్, నేనొక్కదాన్నే అయిపోతానేమో అనే భయం. ఒంటరైపోతానేమోననే భయం. ప్రతి విషయంలో అమ్మ ఫ్రెండ్‌లా ఉంటారు. సో, అమ్మ లేకపోతే వాట్ నెక్స్ట్? తర్వాత నేనేంటనే భయం. తెలియని బరువు, బాధ.
గుండె దడ, శరీరం అంతా కొట్టుకుంటున్నట్టు, భయంతో కొట్టుకుంటున్నట్టు, ఎటూ తెలియని టెన్షన్, చెమట పట్టిపోతుంటుంది ఆ టైంలో. కాళ్ళు చేతులు వణికిపోతుంటాయి. గుండె దడ, నీరసం, కళ్ళు తిరిగేస్తుంటాయి. బరువు. సో, తను కనెక్ట్ అయిపోయి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది సపోర్ట్ ఉంటే ఏంటో చెప్పింది. సపోర్ట్ లేకపోతే తన ఎక్స్‌పీరియన్స్ గూడా చెప్పింది. సో, అగైన్ ఐ ఆస్క్డ్ అమ్మ ఉంటే చాలా ధైర్యం. శరీరం చాలా తేలికగా ఉంటుంది. చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది బాడీ. చాలా రిలాక్సింగ్. అసలు ఆ బరువు కంప్లీట్‌గా తీసేసినట్టు హాయిగా, ఫ్రీగా అని చెప్పారు. సో, అగైన్ ఐ ఆస్క్డ్ లైఫ్‌లో ఏంటి స్ట్రెస్ అని అడిగాను. ఇది ఫస్ట్ తన హెల్త్ ఇష్యూ గురించి మనం ఇంపాక్ట్ ఏంటి? తన జాయింట్ పెయిన్స్ వల్ల ఏంటి ఎఫెక్ట్ అని చెప్తే, తను ఇంకొకరి మీద ఆధారపడాల్సొస్తుంది. అలా చెప్పుకుంటూ ఇది ఏమన్నా ఇంకా హెల్త్ పెద్దదవుతదేమో, వేరే ఆర్గాన్స్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇంకా హెల్త్ ఇష్యూ వస్తదేమో, వేరే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయేమో, సీరియస్ అవుతదేమో అని చెప్తూ, వాళ్ళ మదర్‌కి అలా జరిగిన సిట్యుయేషన్‌లో తనెళ్ళిపోయి, వాళ్ళ మదర్‌కి ఏదన్నా అయిపోతుందేమో అనే దాంట్లో తన సపోర్ట్ కోరుకోవడం. అది సపోర్ట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి ఎక్స్‌పీరియన్స్ మనకి ఈ చీఫ్ కంప్లెయింట్ తాలూకు దాంట్లోంచే ఇచ్చేస్తుంది. సో, అలాగే అసలు లైఫ్ సిట్యుయేషన్‌లో అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటే సంథింగ్ ప్రేయర్ సంథింగ్ హ్యాపెన్ టు దట్ వైటాలిటీ. ఇంపాక్ట్ ఏదో జరిగుంటుంది. సో, మనం అది గూడా కన్సిడర్ చేయాలని జస్ట్ అడిగాను. సో, అడిగినప్పుడు బ్రదర్ చనిపోయాడు. అమ్మకి కూడా అంటే కోవిడ్ టైమ్‌లో అమ్మకి చాలా సీరియస్ అయింది. సో, ఈ 2 సిట్యుయేషన్స్ బాగా నాకు స్ట్రెస్ అనిపించాయి అని చెప్పారు. సో, ఆ రెండిట్లో ఏదని అడిగాను. ఆహ్, సో, అది అమ్మకి సీరియస్ అయినప్పుడే నాకు బాగా ఇదయిపోయాను నేను. ఆహ్, మా అదే నాకు బాగా స్ట్రెస్. అమ్మ ఇదవుతుందని. సో, ఇంకా మనకి ఆల్రెడీ మన మదర్ సీరియస్ అయినప్పుడు ఏంటో అనేది ఎటువంటిది మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది క్లియర్‌గా చెప్పింది. సో, ఇంకా లైఫ్‌లో స్ట్రెస్ అడిగితే ఈ 2 చెప్పారు. అందులో ఏంటనేది గూడా అగైన్ షీ టోల్డ్ హర్ అబౌట్ మదర్ ఇష్యూని. సో, ఇంకా నేను దాంట్లో ఇంకా ప్రోబ్ చేయలేదు. బికాజ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది కాబట్టి. సో, కలల గురించి అడిగాను. సో, నిద్ర అంటే షీ డజంట్ టెల్ అంటే స్పెసిఫిక్‌గా ఏమి అంత రావట్లేదని. ఈ జాయింట్ పెయిన్స్, హెల్త్ ఇష్యూస్ పెరిగితే ఇక వర్క్ చేస్తే తప్ప నాకు 2 ఫ్యామిలీస్ గడవవు. వర్క్ ఆగిపోతుందేమో అదొక బర్డెన్. ఆ భయం ఎక్కువవుతుంది. సో, అంటే ఈ భయాలు అడిగితే ఇంకా అదొకటి చెప్పారు. ఇంకా ఏంటి భయాలంటే ఆహ్, ఒక సన్‌లాగా అమ్మా, నాన్నకి సపోర్ట్‌లా ఉండాలి. అమ్మకేదైనా అయితే అవుతుందేమో అనే భయం అనేటువంటిది ఎక్కువగా చెప్పారు. అలాగే ఇంకా చీకట్లో ఉండాలంటే భయం. కొద్దిగా పాములంటే భయం. సో, ఇవి చెప్పాను. ప్రామినెంట్‌గా మళ్ళా అక్కడే మదర్ ఫియర్స్‌లో గూడా అక్కడికి అదే వచ్చింది. సో, ఇంకొకటి ఇంట్రెస్ట్ అడిగాను. ఇంట్రెస్టెడ్ ఏం చెప్పారంటే తనకి నేర్చుకోవడం, చదువుకోవడం, టీచింగ్ ప్రొఫెషన్ బాగా ఇంట్రెస్ట్, ఎక్స్‌ప్లనేషన్ చేయడం ఇంట్రెస్ట్. ఆహ్, ఆహ్, పిల్లలకి టీచ్ చేయడం, బెటర్ ఫ్యూచర్ వాళ్ళకి చెప్పడం నాకు ఇంట్రెస్ట్. ఎలా ఉంటుంది దాంట్లో అంటే వాళ్ళు చాలా హాయిగా, రిలాక్సింగ్‌గా, తేలికగా ఉంటుంది. అండ్ ఐ ఆస్క్డ్ అబౌట్ హర్ లైక్స్ ఇష్టంగా ఏం తింటారు? అడిగితే ఆహ్, బాగా ఎగ్ అని బాగా ఇష్టంగా తింటాను. చిన్నప్పటి నుంచి నాకు బాగా ఎక్కువ ఇష్టం ఉండేది అని చెప్పారు. ఓకే. ఇంకా చిన్నతనంలో ఇంకా మీకు బాగా ఆహ్, ఏవి ఎక్కువ ఇష్టపడేవారు చిన్నతనంలో అని అడిగితే, చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్స్ బాగా తినేదాన్ని నేను అని చెప్పారు. సో, అంత క్రేవింగ్ ఉండేది. ఇప్పటికి నాకు ఎగ్ అంటే బాగా ఇష్టం అని చెప్పారు. ఆహ్
సో ఇది కేసు. సో మీకు అంటే ఇది బ్రీఫ్గా నేను యాక్చువల్గా పెయిన్ సివియర్గా ఉంది, కూర్చొని చెప్పే అంత ఉన్న దాంట్లో నేను తీసుకున్న పిక్చర్లో ఇది నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes 1 hourలో మనకి ఈ స్టేట్ అనేటువంటిది వచ్చింది. సో ఆల్మోస్ట్ మీకు రెమెడీ కూడా అర్థమైపోయి ఉంటుంది. మినరల్ కల్కేరియా కార్బు అని అనిపిస్తుంది. అంటే క్లియర్ సపోర్ట్ కట్ అంటుంది కాబట్టి మినరల్ అనుకుంటున్నాను. డిజైర్స్ వాటిల్లోనూ తర్వాత సపోర్ట్ కావాలి, ఒకళ్ళ సపోర్ట్ తోనే నాకు ఉంటుంది అనే దాన్ని బట్టి కల్కేరియా కార్బ్ అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. అది మనకి చూసారా, అంటే కేసు మనకి ప్రజెంటేషను ఒక డైరెక్షన్లోనే ఉంటుంది యూజువల్గా. మినరల్ కింగ్డమ్ తాలూకు ఇది ఎలా ఉంటుందంటే సెన్సేషన్స్ విపరీతంగా వచ్చేసి మల్టిపుల్ సెన్సేషన్స్ రావటం, కానీ అంటే ప్లాంట్లో మనకి ఆ టైప్ ఆఫ్ సెన్సేషన్స్ చెప్తూ ఉంటారు. ఆ సెన్సిటివిటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే బియాండ్ డెల్యూజన్ మనకి ఆ సెన్సిటివిటీ అనేది సెన్సేషన్స్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ బై డైమెన్షనల్ అది. కానీ మనకి మినరల్లో వచ్చేటప్పటికి వన్ వే, అంటే యూని డైమెన్షన్లోనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వెళ్తూ ఉంటుంది, ఈవెన్ ఇన్ ద ఎక్స్పీరియన్స్. అదే మనకి యానిమల్లో తీసుకుంటే మల్టీగా ఉంటుంది. అండ్ మనకి యూ వర్సెస్ మీ అనే థీము ప్రామినెంట్గా వస్తూ ఉంటుంది. డిఫరెంట్గా అంటే మనకి చాలా చెప్పేస్తూ ఉంటారు. ఇంక మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా మినరల్ వాళ్ళు ఇంక అక్కడికే వస్తారు, ఒక దాంట్లోనే వెళ్తారు చూడండి. సో అంటే మీరు అది మనకి క్లియర్గా మినరల్ అనేటువంటిది తెలుస్తుంటుంది. అంటే సంథింగ్ దే ఆర్ ల్యాకింగ్, సంథింగ్ దే వాంట్, అది మినరల్ తాలూకు క్వాలిటీ. తనకి ఇక్కడ ఏంటి, తన ప్రజెంట్ హెల్త్ ఇష్యూలోను అదే, తన మదర్ జరిగిన ఇన్సిడెంట్లో తన ఎక్స్పీరియన్స్ కూడా తనకి నాకు ఏదో కావాలి ఇంకో అది హలో, తనకి ఏదో కావాలి అంటే హెల్త్ తాలూకు దాంట్లో తను ఒక సపోర్ట్ కోరుకుంటున్నారు. అంటే ఇది మనకి క్లియర్ కట్గా మనకి ఆ ల్యాకింగ్ గెయినింగ్ అనేటువంటిది. హలో, వినిపిస్తుంది రాదు. ఓకే. సో అక్కడ మనకి అది మినరల్ అనేటువంటిది మనకి కింగ్డమ్ వైజ్గా డిఫరెన్షియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ అందులో మనకి మినరల్లో మనకి రోస్ కాలమ్స్ క్లియర్ కట్గా, ఈ రోస్లో మనకి క్లియర్ కట్గా ఇక్కడ తన హెల్త్ ఇష్యూ, తనకి అమౌంట్ ఏమైపోతుందో, తన హెల్త్ మదర్కి ఏదైనా అవుతే తనకి హెల్త్ ఏమవుతుందో, తన హెల్త్ ఫ్యూచర్లో ఏమవుతుందో అనేటువంటి భయము. సో అది క్లియర్ కట్గా మనకి రో 4 ఇష్యూ, అంటే తన చీఫ్ కంప్లైంటే కాదు, మీ వాయిస్ రావట్లేదండి, మీ వాయిస్ అయిపోయింది. హలో, రో 4 అనేది వరకే వినపడుతుంది, ఆ తర్వాత నుండి మీరు చెప్పింది వినపడలేదు. హెల్త్ ఇష్యూస్ రో 4 అని. హలో, వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుందండి. మీరు హెల్త్ ఇష్యూస్ కాబట్టి మనం రో 4 అనుకున్నాము, ఆ తర్వాత నుండి అంటే వినపడుతుంది. తన ఎక్స్పీరియన్స్ లో కూడా తన అది హెల్త్ ఇష్యూస్ ని తన అది ఫ్యూచర్ లో ఏమవుతుంది, తనకి ఏదైనా అయిపోతుందేమో హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా. సో షీ నీడ్స్ సమ్ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్
love, care, affection, not in terms of her responsibility, not in terms of doing something adventure, new things. సో తనకు ఆ సపోర్ట్ అనేటువంటిది హెల్త్ ఇష్యూస్లోనే తను ల్యాక్ అవుతుంది, తనకు అది కావాలి. సో దట్ గేవ్ మీ రో 4 ఇండికేషన్. అండ్ తను ఎంత మేర ఆ సపోర్ట్ కోరుకుంటుంది అనేటువంటిది మనకి కాలం ఇండికేషన్ కాబట్టి, సో తను ఆల్రెడీ ఇదివరకు చేసేది, తనంతటి తానుగా షాపింగ్ మాల్లో చేసేది, తను సంపాదించేది. షీఈ్ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్. సో ఇప్పుడు తనకి వాళ్ళ మదర్ సీరియస్ అవ్వకపోతే నెక్స్ట్ ఎట్లా, ఇన్నాళ్ళు నాకు సపోర్ట్ ఉంది, నాకుంది, బట్ నా వెనక సపోర్ట్ క్లియర్గా ఆమె పాయింట్ చెప్పారు. యూజువల్గా క్యాల్కేరియాస్లో ఆ ఇష్యూ చెప్తారనమాట. నా వెనక వెన్ను అండగా ఉంటే బాగుంటుంది అనేటువంటి టర్మ్స్ చెప్తుంటారు. సో దే నీడ్ సమ్ బ్యాక్ సపోర్ట్ క్యాల్కేరియాస్. అది క్లియర్గా అంటే అది ఒక రోడ్ టు ఇష్యూ. వెనక సపోర్ట్ కోరుకుంటారు. సో నాట్ కంప్లీట్లీ సపోర్ట్, ఇంకా అది లేకపోతే నేను లేను అనే స్టేట్ క్యాలీలో ఉంటుంది. నేను ముందుకు వెళ్ళాలి అంటే నాకు వెనకాల ఇంకొకళ్ళు ఉండాలి, నాకు ఆ సపోర్ట్ ఉండాలి, నా హెల్త్ ఇష్యూస్లో, నా ఫైనాన్షియల్ ఇష్యూస్లో అనేటువంటిది క్యాల్కేరియాలో కోరుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫస్ట్ అండ్ సెకండ్ కాలం, కంప్లీట్ డిపెండెన్స్ అండ్ ద బ్యాక్ సపోర్ట్, ఐడియా ఆఫ్ బ్యాక్ సపోర్ట్ ఇన్ క్యాల్కేరియాస్. అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కార్బ్, అది క్యాల్కేరియా పార్ట్. క్యాల్కేరియాలో ఈ హెల్త్, వెల్త్, ఎంత సెక్యూరిటీ, ఎంత మేర మనకి కావాలనేది క్యాల్కేరియాస్ చెప్తుంది. బట్ అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి ఎక్స్పీరియన్స్ పరంగా, అది కార్బ్ తాలూకు ఎక్స్పీరియన్స్. ఉంటే మోర్ ఆఫ్ రిలాక్సింగ్, మోర్ ఫ్రీ. సో అండ్ లేకపోతే ఆపోజిట్ కంప్లీట్లీ వీక్నెస్, కొలాప్సింగ్, స్వెట్టింగ్, ఫ్రైట్. సో ఈ టైప్ ఆఫ్ కార్బ్ తాలూకు ఎక్స్పీరియన్స్ అది మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అది కార్బన్ ఎక్స్పీరియన్స్. సో ఈ పార్ట్ అంతా క్యాల్కేరియా పార్ట్. సో క్యాల్కేరియా ఇంకొక అంటే మిగతా సాల్ట్ పార్ట్ ఏంటి అనేది మనం ఎక్స్పీరియన్స్ లో చూసుకోవచ్చు. అది చూస్తే కనుక మనకి అది ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కార్బ్ తాలూకు వచ్చింది కాబట్టి క్యాల్కేరియా కార్బ్. సో అది మనకి అంటే నా అండర్స్టాండింగ్ క్యాల్కేరియా కార్బ్ ఇవ్వడం జరిగింది. క్యాల్కేరియా 200 15 days కూడా చొప్పున ఇచ్చాను. 1 month అయిన తర్వాత నెక్స్ట్ మొన్ననే జస్ట్ ఒక 2 days బ్యాక్ ఆవిడ ఫాలో అప్ వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు అంటే నేను యాక్చువల్లీ 15 daysకే ఇచ్చాను. మధ్యలో 15 days ఆవిడ రాక వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకెళ్లారు. ఈసారి 1 monthకి వచ్చింది ఫాలో అప్. ఫస్ట్ ఫాలో అప్ అనమాట. ఈసారి చాలా అసలు చెప్పాయి కదా నా క్లినిక్ పైన అని, ఆవిడే మెట్లెక్కి వచ్చేసింది. లోపల డైరెక్ట్ గా క్లినిక్ లోకి వచ్చి తనే లోపలికి వచ్చి వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ హర్ ఫేస్ చెప్పే కదా ఫస్ట్ లో చాలా గ్లూమీగా ఉన్న స్టేట్ ఇప్పుడు ఒక నవ్వుతో హ్యాపీగా తనే నడుచుకుంటూ వచ్చేసింది. ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేంజ్ డైల్యూట్ అయిపోయింది. తనకి పెయిన్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గాయి. షీఈస్ గోయింగ్ టు ఆల్మోస్ట్ 80% పెయిన్స్ తగ్గిపోయి తను ఈ షాపింగ్ మాల్లో జాబ్ కూడా వెళ్ళిపోతుంది. జస్ట్ లైట్ అక్కడక్కడ కొంత పెయిన్స్ ఉన్నాయి కానీ బట్ హర్ స్టేట్ ఆల్సో వెరీ మచ్ డైల్యూటెడ్. తను ఇది వరకు ఉన్నటువంటి ఆ భయం అదంతా కూడా తగ్గిందండి. నాకు పెయిన్స్ చాలా వరకు తగ్గిపోయి నాకు ధైర్యంగా ఉంది, నాకేం కాదు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. అసలు వచ్చేటప్పుడు ఫస్ట్ ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని అలా చిన్నగా నడుచుకుంటూ ఇప్పుడు ఆమె చాలా స్పీడ్గా వాకింగ్ చేసుకుంటూ క్యాబిన్లోకి ఇలా వచ్చేయడం జరిగింది. సో దట్స్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద రెమెడీ. బాగా తగ్గింది తనకి. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ ది కేస్. 2 cases ఇవి రీసెంట్గా నాకు బాగా చెప్పాలనిపించి చెప్పాను. Thank you for patience listening.
సార్ నమస్కారం సార్. ఓకే, చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ ఇది ఇవే సిమ్టమ్స్ ఈ గుండె దడ, ఒళ్ళంతా బరువు, ఈ చెమటలు చిన్నప్పుడు, ఈ ఈ పెన్సిల్స్ ఇటువంటి కొద్దిగా నేను సైలిష్ అనుకున్నా సార్. ఓకే. అట్లా ఏమన్నా డిఫరెన్స్ చెప్పగలుగుతారా సార్ ప్లీజ్? సైలీషియాలో వాళ్ళకి ఏంటంటే మనకి ఇది థర్డ్ రో తాలూకు ఇష్యూ ప్రామినెంట్ గా తెలుస్తుంది. వాడికి గుండె దడ, చెమటలు పట్టడం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, అది ఇంపార్టెంట్. వాడికి ఎప్పుడు వస్తాయి అంటే వాడి ఇమేజ్ పోతుంది అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది. ఆ ఇమేజ్ పోయే సిచ్యువేషన్స్ ఏంటి? నలుగురిలో మాట్లాడాలన్నప్పుడు, స్టేజ్ మీద మాట్లాడాలన్నప్పుడు, లేదా ఎగ్జామ్ ఏదన్నా పిల్లలు అయితే గనక రాయాలన్నప్పుడు, మార్క్స్ తక్కువ వస్తే క్లాస్‌లో అందరి ముందు చిన్నగా అయిపోతాను. అందరి ముందు నన్ను తక్కువైపోతాను. నా ఇమేజ్ పోతుంది. అలాంటప్పుడు వాడికి చెమటలు పట్టేయటం, గుండె దడ, అది కూడా పార్షియల్ స్వెట్ అంటారు. మనకి అరిచేతులు, అరికాళ్ళ వరకు షివరింగ్, అదే చెమట పట్టేసి షివరింగ్ అయిపోతుంటది. సో, ఎప్పుడు ఆ స్టేట్ డెవలప్ అవుతుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. ఏ ఇష్యూలో ఆ స్టేట్ వస్తుంది. ప్రయర్ అదొక్కటే పట్టుకోకూడదు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఒక్కటే. అది ఎక్కడ వస్తుంది అనేది అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. సైలీషియాలో ఆ ఇమేజ్ పోతుంది. వాడికి కావాల్సింది ఆ ఇమేజ్. అవతల వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? వాడికొక ఫిక్స్‌డ్ ఐడియా ఉంటుంది. నేనంటే వాళ్ళకి ఈ ఒపీనియన్ ఉండాలి అనేటువంటిది ఒక ఫిక్స్‌డ్ ఐడియా ఉంటుంది. ఆ ఒపీనియన్ ఎప్పుడైనా పోతుందేమో, వీడు క్లాస్‌లో చదువుతాడు, బాగా ఉంటాడు, లేదా వీడు పలానా జాబ్ పరంగా వీడు చేస్తాడు అనే ఒక మంచి ఒపీనియన్ ఆఫీస్‌లో ఉంది. సో, ఎప్పుడైనా వాడిని పిలిచి నువ్వు స్పీచ్ ఇవ్వు ఇంటర్వ్యూలో, లేదా నువ్వు అందరి ముందు నువ్వు చేస్తావు కదా! బాగా నీకు చెప్తావు గదా! అన్నప్పుడు వాడు తడబడిపోతాడు. చెమటలొచ్చేస్తూ ఉంటాయి. ఎందుకని? వాడికంటూ ఒక ఫిక్స్‌డ్ ఇమేజ్ ఉంది. నేను బాగా వర్క్ చేస్తాను నా ఆఫీస్‌లో, నాకొక మంచి పేరుంది అనేటువంటి ఒక ఫిక్స్‌డ్ ఐడియా, ఒక ఫిక్స్‌డ్ ఇమేజ్ వాడికి లో ఉన్నాడు వాడు. ఆ డెల్యూషన్‌లో. సో, ఎప్పుడైతే అది పోతుంది, నేను మాట్లాడడం ఏమైనా తడబడినా, సరిగ్గా చెప్పకపోయినా, మాటల్లో ఏమైనా తప్పులు తడబడినా, వచ్చినా వాళ్ళేమనుకుంటారో, తప్పుగా అనుకుంటారో, నా గురించి బ్యాడ్‌గా అనుకుంటారేమో, సో, నా ఇమేజ్ పోతుందేమో, నా రెస్పెక్ట్ పోతుందేమో. సో, అది పోతుంది అన్న క్షణం వాడికి లోపల షివరింగ్, దడ, వణుకు, చేతులు చెమటలు పట్టేయటం అది వస్తాయి. సో, అక్కడ ఏ ఇష్యూలో వాడికదొస్తుంది, ఆ ఇమేజ్ తాలూకు ఇష్యూలో అది పోతుందన్న క్షణం వాడికలా వస్తుంది. సో, అందుకే మీకు చాలా దగ్గరగా ఉంటాయి. కార్బన్ పక్కనే మనకి ఈ సైలీషియా కూడా కిందనే వస్తదనమాట 10th కాలమ్ ఇష్యూస్‌లో. సో, అందుకని కొంత ఆ పిక్చర్ కూడా మనకి కలుస్తూ ఉంటది. కానీ కార్బన్ ఏంటంటే కంప్లీట్ కొలాప్స్ స్టేట్ డెవలప్ అవుతది. కంప్లీట్‌గా నీరసం అయిపోతారు. ఇన్‌యాక్టివ్ స్టేట్ డెవలప్ అవుతుంది. సో, 2 ఫేజెస్ ఉంటాయి కార్బన్‌కి. కంప్లీట్ యాక్టివ్ ఫేజ్ కార్బన్ అండ్ కంప్లీట్ ఇన్‌యాక్టివ్ డల్ ఫేజ్ కార్బన్. అంటే ఫంక్షన్ పార్ట్, అపోజిట్ ఫెయిల్యూర్ పార్ట్. సో, ఫంక్షన్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్ని పనులు చేస్తుంటారు. సో, బాడీ అంతా ఎనర్జిటిక్‌గా ఉంటది. హైగా ఉంటారు. సో, చాలా ఫ్రీగా ఉంటారు. రిలాక్సింగ్‌గా ఉంటారు. బాడీ చాలా యాక్టివ్. సో, దిస్ యాక్టివ్‌నెస్ ఈస్ ద ఫంక్షన్ పార్ట్ ఆఫ్ ద కార్బన్. దాని అపోజిట్ వచ్చేసి కంప్లీట్ కొలాప్స్. ఒళ్ళంతా ఇంకా నీరసం అయిపోయి, చచ్చుబడిపోయి, అది కార్బోవేజ్‌లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. నీరసం కంప్లీట్ కొలాప్స్ అన్నమాట. కార్బోవేజ్ స్టేట్ ఎగ్జాక్ట్ కార్బన్ చెప్పాలంటే. అలా అంతా నీరసపడిపోయి, చల్లబడిపోయి, చెమటలైపోయి, అది కంప్లీట్ కొలాప్స్ అన్నమాట కార్బన్. సో, సైలీషియాలలో అంత కంప్లీట్ కొలాప్స్ అనేటువంటిది ఉండదు. సో, జస్ట్ ఆ కార్బన్ తాలూకు కొలాప్స్ స్టేట్ చెప్తాను. ఆ స్వెట్టింగ్ ఇదంతా వచ్చేయడం. అది ఎక్కడ వస్తుందనేటువంటిది డిఫరెన్షియేటింగ్ చేస్తది. వీడికి ఎక్కడొస్తుంది? ఈ చెప్పిన కేస్‌లో ఈమెకి ఎక్కడొస్తుంది? ఏ ఇష్యూస్‌లో వస్తుంది తనకు ఆ స్టేట్?
సపోర్ట్ పోతుందని సార్. యా, ఆ సపోర్ట్ ఎందులో? హెల్త్ ఏ కానీ issue- సెక్యూరిటీ, లవ్, ఆ. కేర్, అఫెక్షన్. లవ్ కేర్ అనే పాయింట్స్ ఎక్కడ రాలే యాక్చువల్గా. ఓకే సార్. కేసు అంతా కూడా హెల్త్, ఫైనాన్షియల్. అమ్మకి ఏదన్నా అవుతే నాకు అమౌంట్ అయిపోతుంది, నాకు ఏదన్నా అవుతే నా హెల్త్ ఏదైనా అయిపోతుంది మీ ఫ్యూచర్లో. సో మోర్ ఆఫ్ ఆ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్. ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్లోనే తనకి ఏదైనా అవుతుందేమో అన్న స్టేట్ డెల్యూజన్ స్టేట్. ఆ డెల్యూజన్ స్టేట్ తాలూకు ఎక్స్పీరియన్స్ ఈ కార్బ్ తాలూకు ఎక్స్పీరియన్స్ కొలాప్సింగ్ స్టేట్. సో శైలిష వాడికి డెల్యూజన్ ఏంటి? ఇమేజ్ కాన్షియస్నెస్. నన్ను చెడుగా అనుకుంటారేమో, అందరి ముందు నేను చెడవుతానేమో అన్న స్టేట్ వచ్చినప్పుడు, ఆ డెల్యూజన్ వచ్చినప్పుడు వీడికి ఇది వస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అది డిఫరెన్షియేటింగ్. ఇది పైగా సాల్ట్ మనం ఇప్పుడు చెప్పింది. అంటే ఐ మీన్ బోత్ ఈ క్యాల్కేరియా పార్ట్ ఉంది అండ్ కార్బ్ పార్ట్ ఉంది. క్యాల్కేరియా తాలూకు సపోర్ట్, సెక్యూరిటీ ఇవన్నీ ఉండి అది లేనప్పుడు డెవలప్ అయ్యే స్టేట్ కార్బన్. సైలీషియాలో అలా ఉండదు. కంప్లీట్ గా ఓన్లీ సింగిల్, కంప్లీట్ ఓన్లీ సైలీషియా ప్యూర్ అయితే ఎగ్జాక్ట్ గా ఆ ఇమేజ్ పోతుందన్న క్షణమే వాడికి అలా వస్తుంది అంతే. ఎక్కడ కూడా అదర్ సాల్ట్ తాలూకు ఇది రావు. సో అది డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి. విల్ ఎండ్ దిస్ సెషన్. గురు బ్రహ్మ